టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. బోరుగడ్డ అనిల్ గురించి అందరికి తెలిసిందే కదా. అతని పదజాలం, అతని యొక్క వ్యవహారం, అతని యొక్క ఆవేశం. పార్టీ కోసమే, పార్టీలోని నాయకుడి కోసమే, తనను నమ్ముకున్న నాయకుడి కోసమే అని చెప్పి ఎన్నో సార్లు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు చూసినాం. అట్లా మాట్లాడిన తర్వాత చిట్ట చివరికి ఇప్పుడు ఏడికొచ్చింది, ఆ పార్టీ నాయకుడి యొక్క ఇంటి ముందే ధర్నా చేస్తూ అతనికి ప్రాధాన్యత లేదు, పార్టీ ఆఫీసులోకి కూడా రాణిస్తలేరని మొరపెట్టుకునే కాడికి వాళ్ళ బోరుగడ్డ అనిల్ వచ్చిండు. ఇది ఆంధ్రాలో బోరుగడ్డ అనిల్ యొక్క పరిస్థితి. అట్లనే ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ బోరుగడ్డ అనిల్ లాగా ఎవరు కాబోతున్నారు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు రాజకీయంగా వినిపించిన రెండు పేర్లు అద్దంకి దయాకర్, మందుల శామ్యూల్. ఈ ఇద్దరి పేర్లు వినిపించినాయి. వినిపించడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే, గతంలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసిన కామెంట్స్ అందరికి తెలిసినాయి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక సభలో ఉండి, నువ్వు వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు, లేకుంటే అని చెప్పేసి ఒక మాట అనేసింది. ఇది అద్దంకి దయాకర్. ఆ తర్వాత నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అద్దంకి దయాకర్ ఎలాంటి కామెంట్స్ చేస్తా ఉన్నాడు, ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తా ఉండో మొన్న క్షుద్ర పూజల విషయం వరకు చూసినాం. ఇప్పుడు మందుల సామెల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అయిపోయిన తర్వాత మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నడుస్తూ ఉన్నది. వీళ్ళిద్దరు ఎట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి ఒకరినొకరు ఎట్లా అనుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత అని అనుకున్నారో చూసినాం. కాకపోతే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అసలు నెక్స్ట్ బోరుగడ్డలాగా ఎవరు కాబోతా ఉన్నారు, అయితే వాళ్ళ పరిస్థితి ఏంది రాజకీయంగా. రెండోది ఏంటంటే, వీళ్ళు వ్యక్తిగతంగానే ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ, ఇట్లాంటి పదజాలాన్ని వాడుతూ, ఇట్లాంటి విషయాలను ప్రచారం చేస్తూ ఉన్నారా, లేకపోతే పైన నుంచి ఎవరైనా పావులు కదుపుతూ వీళ్ళని డైరెక్షన్లో నడిపిస్తూ ఉన్నారా అనేది రెండో క్వశ్చన్. ఇప్పుడు రాజకీయంగా ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, సీనియర్ నాయకుల చేతిలో ఉన్న ఆ కాస్త గ్రిప్పును కూడా తన అధీనంలోకి తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. అది మొట్టమొదట నల్లగొండ నుంచి మొదలు పెడితేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించినట్టు రాజకీయం కొందరు చెప్తా ఉన్నారు. ఈ పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఆరోపణలు నిజమేనేమో అని అనుకునే కొన్ని కారణాలు అయితే కనిపించిన సందర్భాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అద్దంకి దయాకర్ అనడం, రాజగోపాల్ రెడ్డిని మందుల సామ్యూల్ అనడం. ఎందుకు నల్లగొండ నుంచి అంటే, నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. అక్కడ పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపు ఒకటి తప్ప మొత్తం నల్లగొండలో అని కాంగ్రెసే గెలుచుకున్నది. అంత పటిష్టమైన బలం కాంగ్రెస్ కు నల్లగొండలో ఉన్నది. సో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఒక వ్యూహాన్ని మొదలు పెడితేనే ఎన్నికలు వచ్చే స్థాయికి వచ్చేసరికి పూర్తి ఆధిక్యం రేవంత్ రెడ్డి తన చేతిలోకి వస్తుందనే భావంతో సీనియర్ నాయకులకు చెక్ పెడతా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండే, ఆయనను అభిమానించే, ఆయనతో పాటు ఉండే కొందరు నాయకులతోటి ఇట్లా పావులు కదుపుతూ సీనియర్లను ట్రిగర్ చేస్తూ ఉండనే ఒక వార్తలు వినిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సరే ఇది నల్లగొండ మొదలుపెట్టి రాష్ట్రం అంతా వ్యాపిస్తుందా, రాష్ట్రంలోని అందరు సీనియర్ నాయకులతోటి రేవంత్ రెడ్డి అందరు సీనియర్ నాయకులను ఇట్లనే ట్రిగర్ చేస్తాడా, రేవంత్ రెడ్డి పూర్తి తన హస్తంలోకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ మొత్తాన్ని చేజిక్కించుకుంటాడా అనేది సెకండరీ పాయింట్. కానీ ఇక్కడ ఆలోచించాల్సిందంటే, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి. అసలు ఒక మాట మనం అంటున్నప్పుడు, ఒక స్టేట్మెంట్ మనం పాస్ చేస్తున్నప్పుడు, ఒక బూత్ మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకు అనంటే, ఇప్పుడు ఇష్టానుసారంగా అన్న బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ హి, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడున్నాడు అసలు. చివరికి ఏ నాయకుడి కోసం అయితే నేను తిడుతున్నా, ఏ నాయకుడి కోసం అయితే నేను అంటున్నా, ఏ నాయకుడిని చూసుకొని నేను ఇవన్నీ చేస్తున్నా అని ఓపెన్ గా చెప్పిన ఆ వ్యక్తే ఇప్పుడు ఆ నాయకుడిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఆ బోరుగడ్డ అనిల్ అనుకుంటే, జగన్మోహన్ రెడ్డికి కలవాలని టైం ఇవ్వాలని అనుకుంటే ఇస్తాడు కదా. మధ్యలో ఉన్న వ్యక్తులు ఆపుతున్నారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి దాకపోదా. మరి అట్లాంటి పరిస్థితికి వాళ్ళ బోరుగడ్డ అనిల్ వచ్చిండు. మరి నెక్స్ట్ వీళ్ళలో ఎవరు రాబోతున్నారనే ప్రశ్న రావడానికి కూడా కారణాలు ఏంటంటే, వీళ్ళు పాస్ చేసే స్టేట్మెంట్స్. ఇప్పుడు నాయకులు అంటే ఏ ఒక్క వ్యక్తికైనా కూడా ఓ మంచి అభిప్రాయం ఉంటుంది. ఈ ఫలానా వ్యక్తి అంటే మంచిగా మాట్లాడతాడు, ఈ ఫలానా వ్యక్తి అంటే ఒక మంచి దిశానిర్దేశాలు చేస్తాడు అనేది ఒకటి ఉంటుంది. మరి సీనియర్ నాయకుడి దృష్టిలో పడడం కోసమా, లేకపోతే ఆయన యొక్క డైరెక్షన్ అనుసరించా ఇష్టానుసారంగా మాటలు చేయడం వల్ల ఎవరు పాయింట్అవుట్ అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళను ముందున పెట్టి పావులు కదుపుతుండ అనేది ప్రచారం, దాది నిరాధారమైనది, ఆధారాలు లేవు. పోనీ ఓకే, ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి వీళ్ళతోటి ఈ పనులు
చేయించినా కూడా ఇప్పుడు సమాజం మొత్తానికి కూడా మెయిన్ ఫేస్ ఎవరు కనిపిస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా సీనియర్ను పట్టుకొని మాట అన్న అద్దంకి దయాకర్ అంతే కనిపిస్తుంది. ఆడనే పక్కనే ఉండి రేవంత్ రెడ్డి ఉన్నాడా, అనమన్నాడా, అనిపించిండా అనేది సమాజం పట్టించుకోదు. రాజగోపాల్ రెడ్డిని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ట్రిగర్ చేసి మాట్లాడిన మందుల సామెల్ అని సామ్యాల్నే అంటారు. రేవంత్ రెడ్డి ఎన్నుకుండు, రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టించిండు, కావాలని రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మంత్రి పదవి మీద కామెంట్స్ చేస్తా ఉండు అనే అంశాన్ని పట్టుకొని మందుల సామెలు ముందట పెట్టడం వల్ల, మందుల సామెలు అనడం వల్ల మందుల సామెలు ట్రిగర్ అవుతాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి టాపిక్ చాలా తక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి పైన ఫోకస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే రాజకీయంగా కూడా అంటే ఇప్పుడు ఈ క్షుద్ర పూజలను కామెంట్స్ చేసిండు అద్దంకి దయాకర్. ఈ క్షుద్ర పూజలు ఏది అంటే ఎవరైనా చెప్పితే అంటున్నారా, లేకపోతే మీరు చెప్పాలని అనుకుని అంటున్నారా, లేకపోతే ఏదైనా ఒకటి చెప్తేనే బాగుంటుంది, ఏది చెప్పకపోతే బాగుండదు. రాజకీయంగా ఉన్నాం కదా, ఇక్కడ లేకున్నా మనము స్టేట్లో లేకున్నా బయట దేశంలో ఉన్నా ఏదో ఒకటి మాట్లాడాలి మీడియాలో అని అనుకుంటున్నారు. మీ కాన్సెప్ట్ ఏందనేది అర్థమవుతలేదు. కానీ ప్రజలకు క్లారిటీ ఉంది, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు, ఏది నిజం, ఏ వ్యక్తి పదజాలం ఎలాంటిది, ఎట్లా మాట్లాడేటోళ్ళని ఏడబెట్టాలి, ఎట్లా తిట్టేటోళ్ళని ఏడబెట్టాలి అనేది జనాలు డిసైడ్ చేసుకున్నారు. జనాలు డిసైడ్ చేసుకుని అవేర్నెస్కి వచ్చిండ్రు. మనం ఇప్పుడు ఈ దశలో ఇంత తెలివికి వచ్చినాక కూడా ఇంత ఈ 2026 ఇయర్లో కూడా ఇష్టానుసారంగా మాట్లాడి అడ్డమైన మాటలు మాట్లాడి అవాస్తవాలను ప్రచారం చేసి నాయకుల పైన మెప్పు కోసం కింద బూతులు మాట్లాడితే ఏమైపోతుంది? అంటే ఏమైపోతుంది? ఉంటుందా? ఫ్యూచర్ ఉంటుందా? రాజకీయంగా ఓ 4 రోజులు ఉండాలి అని అంటే అది అందరికీ తెలిసిందే కదా, కొంత పొలైట్గా ఉండాలి, కొంత మంచిగా ఉండాలి. సరే సమయం సందర్భం వచ్చినప్పుడు నిజంగా నీకు అవమానం జరిగింది, నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అన్నప్పుడు ఓ 4 మాటలు అంటారు, ఎవరైనా అంటారు. కానీ ఏమీ అనకుండా ఉట్టిగానే ఓ సభలో మైక్ ఇయ్యంగానే ఓ బూతు మాట అనేయడం, ఓ ప్రెస్ మీట్ కాడికి పోయి 4 మైకులు ముందట ఉండగానే ఇష్టం వచ్చిన కామెంట్స్ని పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని పాస్ చేయడం, అది ఎంత దెబ్బతీస్తుంది? సో అంటే మరి బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏడికి వచ్చింది అనేది చూస్తున్నాం. అంటే ఇష్టానుసారంగా రెచ్చిపోతే కొందరు మాటలు పట్టుకొని నాయకులను అనడం వల్ల ప్రతిపక్ష నాయకుల్ని కావచ్చు, లేకపోతే ప్రజల్ని కావచ్చు, మీ పార్టీలోని నాయకులను కూడా కావచ్చు, ఏమైపోతుంది? అందరూ ఒకటైపోతారు. ఇప్పుడు సీనియర్ నాయకులందరికీ రేవంత్ రెడ్డి చెక్ పెట్టాలని చూస్తున్నారు, అందుకే వీళ్ళిద్దరు ముందుకు కదిపిండు అనేది ఒకటి వినిపిస్తుంది. అది ఇంటర్నల్ పార్టీ విషయంలో కావచ్చు, ఎక్స్టర్నల్ పార్టీ విషయంలో కావచ్చు. అంటే వాళ్ళ పార్టీలోని నాయకులను అనిపించడం కావచ్చు, పక్క పార్టీ నాయకులను అనిపించడం కూడా కావచ్చు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో కామన్ గా ఏం జరిగింది, ఒకటే విషయం ఏం జరిగింది, ఎక్కువ ప్రతిపక్షం మీద అది చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడు 2 విషయాలు, ఇటు ప్రతిపక్షాన్ని వదిలేట్లేదు, వాళ్ళ పక్షాన్ని కూడా వదిలేట్లేదు. ఇక్కడ ఇది కాస్త స్పెషాలిటీ. ఇలా కొందరు నాయకులను ముందుకు కలిపి ఇక రేవంత్ రెడ్డి అస్త్రాన్ని ప్రయోగించాలనుకున్న వాళ్ళ మీద ప్రయోగిస్తుండ అనేది ఒక ఆరోపణ నడుస్తూ ఉంది. కాకపోతే అది నిజమా అబద్ధమా అనేది ఆ నాయకులకు తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మాట్లాడే ముందు, మనం అనే ముందు, అరే ఎవరిని అంటున్నాం, ఎందుకు అంటున్నాం, మన రాజకీయ మనుగడ ఏంది, జనాలకు కావాల్సిందేంది, మనం ఇవ్వాల్సిందేంది అని ఒక ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. దాన్ని మర్చిపోయి విచక్షణారహితంగా ఇష్టానుసారంగా నోరును వాడటం వల్ల పార్టీకి నష్టమే, ఆ నాయకులకు నష్టమే. అంటే వెనకట ఓ సామెత ఉంటుంది కదా, అరే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. సో దాన్ని అనుసరిస్తే బాగుంటుంది.